సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఎలా ఉందని మామూలుగా ఊరికే అలా లైట్గా ఎనర్జీతో బాగుంది యూ అంటే మాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. అమ్మాయ థ్యాంక్ యూ. ఎక్కడ సార్ థ్యాంక్ యూ సార్. అది ఏం యూత్ సార్. నమస్తే సార్. బాగున్నారు సార్. సార్ కూర్చోండి సార్. ఎందుకు లేచారు సార్? కనపడుతున్నారు మీరు. వద్దు ఇదేదో మేము టీచర్లు. అయ్యో థ్యాంక్ యూ సార్. సార్ మీ రాకాస మూవీ ఒకటి సూపర్ డూపర్గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మాకు లాస్ట్లో ఒక రాకాస 2 అని కూడా ఒక కన్క్లూజన్ ఇచ్చారు. అది ఎప్పుడు వస్తుంది, అసలు షూటింగ్ స్టార్ట్ చేశారా, దానికోసం ఎప్పటి వరకు మమ్మల్ని వెయిట్ చేయమంటారు? ఇలాంటి చాలా మంచి క్వశ్చన్ సార్. ఇది ఇలాంటి వాటికి ప్రొడ్యూసర్ ఆన్సర్ ఇస్తారు. చాకచక్యంగా ఒక 4 కవర్స్ పెంచి ఆన్సర్ ఇవ్వండి. సీ మై కవర్ డ్రైవ్. ఇది సక్సెస్ అయిన తర్వాత ఆలోచిస్తాం సార్. యాక్చువల్ గా స్టోరీ డైరెక్టర్ గారు అయిపోయిందండి. ఆల్రెడీ సక్సెస్ మేడం. అలా కాదు, సారీ. అంటే మొత్తం రన్ అవ్వాలి కదా, థియేటర్ రన్ అయ్యి ఓటీటీలో వచ్చిన తర్వాత అది కూడా నేను చూసిన తర్వాత అప్పుడు మా డైరెక్టర్ గారు రాస్తారు. ఇప్పుడు రాకాస 2 కూడా ఇదే టీమ్ తో వర్క్ చేయండి. మీకు ఆల్ ద బెస్ట్. ఫస్ట్ టైం అది కూడా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మూవీ ఇంత బాగా రావడానికి డైరెక్ట్ చేసిన వాళ్ళు కూడా మెయిన్ కదా. మీరు చెప్పండి, మేము ఆన్సర్ చెప్తాం. ఆవిడే మెయిన్. కాకపోతే ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారని కొందరు ఇంటర్వ్యూస్ కోసం అడిగితే ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళారు ఆవిడ. అంటే లేడీస్ చేసిన సినిమా కదండి, వీళ్ళందరూ అంత యాంగ్జైటీ అవుతున్నారు. ఆమె కూడా చూస్తే బెటర్గా ఉంటుందని వీళ్ళ ఒపీనియన్. సార్ యాంగ్జైటీయా ఎక్సైటెడా? ఎక్సైటెడ్. అమ్మో ఎక్సైటెడ్ సార్. నాకు యాంగ్జైటీ. ఓకే, నాకు యాంగ్జైటీ వచ్చింది సార్. లేదు సార్, ఆమె తీసుకొద్దాం అనుకున్నాం. కాకపోతే చెప్పాం కదా సార్, సినిమా మేము ప్రమోషన్స్ ఉన్నప్పుడు ఆవిడ ఆ వర్క్ మిక్సింగ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయడం వల్ల ఆవిడకి పాపం వేరే ఇంటర్వ్యూస్ ఇవ్వలేకపోయారు. సో ఇప్పుడు ఆవిడ ఫ్రీ అవ్వడం వల్ల ఇంటర్వ్యూస్కి అటు వెళ్ళారన్నమాట. సో అందుకే మేము ఇటు వచ్చాం. మేము యాక్చువల్లీ పిలుద్దాం అనుకున్నాం, పిలిచాం కూడా. కాకపోతే ఆ ఇంటర్వ్యూస్ ఇంపార్టెంట్ అని మా పిఆర్ గారు ఆవిడ అక్కడ పంపించారు. హాయ్ అమ్మా. హలో అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. స్త్రీ 2 తర్వాత ఇంత మంచి సినిమా తెలుగులో వచ్చిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. Hello sir. హాయ్ పాపా. Your movies is so nice. I enjoyed it a lot. Thank you so much. I'm very happy you enjoyed it. Thank you. Your movie is so nice. Thank you. Thank you. మీకు తెలుగు అర్థమవుతుంది కదా? మరి తెలుగులో మాట్లాడచ్చు కదా పాప. నాకు ఇంగ్లీష్ అంత రాదు. కొంచెమే వచ్చు. నిహారిక మ్యామ్ హాయ్. హలో అండి. మ్యామ్ యాక్చువల్లీ ఈ మూవీకి ఒక మెగా లేడీ ప్రొడ్యూసర్ అండ్ లేడీ డైరెక్టర్, ఫ్యూచర్లో లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే కంప్లీట్గా అంటే అందరూ అంటే ఒక అరుంధతి. యా మ్యామ్. అంటే అలా చెయ్యాలి అని అనుకోను. నిజంగా ఒక ఫీమేల్ లీడ్ ప్రొటాగనిస్ట్ స్టోరీ వచ్చి అది నాకు నచ్చితే డెఫినెట్గా అలా చెయ్యాలి అని అనుకోను. ఇంకా మాట్లాడితే ఒక ప్రాజెక్ట్లో ఎక్కువ మంది విమెన్ వర్క్ చేస్తున్నారు అంటే అది యాక్చువల్ విమెన్ ఓరియంటెడ్ ఫిలిం అని నేను అనుకుంటా. చూడండి స్ట్రెంత్ 3 girls 1 boy. యాక్చువల్లీ 100% దిస్ ఇస్ విమెన్ ఓరియంటెడ్. ఈ మూవీలో ఒక లేడీ డైరెక్టర్, ఒక లేడీ ప్రొడ్యూసర్ అండ్ మూవీ హీరోయిన్. నో అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి కూడా ఒక పాప్ కంటెంట్తో క్లోజ్ చేశారు. చాలా ఈ ఇనిషియేట్ చాలా బాగుంది మన టాలీవుడ్కి. అండ్ మేక్ షూర్ ఫ్యూచర్లో కూడా మీరు ఈ లేడీ ఇనిషియేషన్ కంటిన్యూ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ శ్రీకాకుళం. డైరెక్టర్ యాక్చువల్లీ డైరెక్టర్ గారు వస్తే రాలేదు అన్ఫార్చునేట్లీ. నా విషయం కన్వే చేయండి మేడం. డెఫినెట్లీ. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారండి? ఇక్కడ హాయ్. ఎవరిని అడిగారు? ఇద్దరిని. నాకు నచ్చిందనే చూస్తానండి ఫస్ట్. అంటే ఇప్పుడు మై ఫస్ట్ క్రైటీరియా ఒక కథ అయిన తర్వాత ఈ సినిమా వేరే వాళ్ళు చేస్తే నేను టికెట్ కొంటాను లేదా అని ఉంటుందండి. నాకు కథ వినగానే అరే ఈ సినిమా నాకు థియేటర్లో చూడాలి ఉంది అని అనిపిస్తే అది నాకు ఎక్కిందండి కథ. ఐ విల్ టేక్ దట్ స్టోరీ. మీకెలా? ఫస్ట్ నేను ఏదైనా నరేషన్ విన్నప్పుడు యాజ్ అన్ ఆడియన్సే వింటాను.
అది కథ నచ్చితే దెన్ నెక్స్ట్ స్టేజ్ విచ్ ఇస్ యాజ్ అ ప్రొడ్యూసర్ నేను చేయగలుగుతానా, షోల్డర్ చేయగలుగుతాను అలాంటి ప్రాజెక్ట్ అని చూస్తాను. సెలక్షన్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ పాప అప్పటి నుంచి చూస్తుంది ఎవరి అబ్బాయి అని. యాక్చువల్లీ ఈ మూవీ రావాలంటే హారర్ మూవీ అని చెప్పేసి చాలా భయం వేసింది నాకు. అమ్మ ప్రమోషన్ అంతా హారర్ కాదని చెప్పి తిరిగాము. ఫ్యాంటసీ కామెడీ చెప్తాము. మా బాబు అలా నాకు చెప్పాడు అనమాట. అయ్యో, మమ్మీ పర్లేదమ్మా. నేను ఒకటి చెప్తాను, నువ్వు భయపడొద్దు, సో ఇది హారర్ మూవీ, మరి భయపడతావా అంటే ఏమో నాన్న చూసిన తర్వాత చెప్తాను అన్నాడు. ఇక్కడికి వచ్చాక చెప్పాడా మీకు? లేదు, ఇంటి దగ్గరే చెప్పాడు. అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత అంతా హారర్ ఏం లేదు, చాలా బాగుందండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను ఇంకోటి అడగాలనుకుంటున్నాను, అంటే నెక్స్ట్ మూవీ ఎలా తీయాలనుకుంటున్నారు మీరు? అమ్మ ఈవెన్ నెక్స్ట్ కదా ప్రాజెక్ట్ నన్న ఈవెన్ అమ్మ. మిమ్మల్ని ఓ, నన్నా? ఇద్దరిని అనుకోండి. అయితే ఫస్ట్ మీరు చెప్పండి. అంటే ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ తీయాలనండి, అది ఏ జానరా అయినా పర్లేదు నాకు. ఫిల్మ్ ఆడియన్స్ చూసేటప్పుడు ఆ 2.5 hours మనం వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయగలగాలి. ఎందుకంటే లైఫ్లో చాలా స్ట్రెస్లు ఉన్నాయి, సినిమా థియేటర్ కూడా వచ్చి స్ట్రెస్ వద్దు నాకు. యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. వచ్చి పాప్కార్న్ తింటూ ఫ్యామిలీ తోటి పిల్లలతోటి ఇలా ఎంజాయ్ చేస్తూ సినిమా చూడాలని. సో ఐ థింక్ అలాంటి మూవీసే చేద్దాం అనుకుంటున్నాను. అవునండి, చాలా కామెడీ ఉంటే చాలా బాగుంటుందండి. ఈ మధ్య కాలంలో చాలా మంది కామెడీకి చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు. థ్యాంక్ యూ. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇట్లా కేబిఆర్ పార్క్లో అప్పుడప్పుడు చూస్తాం కదా, రీజన్ లేకుండా నవ్వుతుంటారు. వై డు దే డూ దట్? యా, ద రీజన్ ఐ థింక్ దే డూ దట్ ఈస్ బికాజ్ అది ఒక రీజన్ ఉన్నా లేకపోయినా వెన్ యూ లాఫ్ ఇట్ డస్ అ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు యువర్ బాడీ. ఇట్స్ కైండ్ ఆఫ్ యునో న్యూరాన్స్ పరంగా ఇట్ కైండ్ ఆఫ్ ట్రిక్స్ యువర్ మైండ్ సేయింగ్ యువర్ హ్యాపీ, దర్ సంథింగ్ గుడ్ హ్యాపెనింగ్, సో ఇట్ గుడ్ థింగ్స్ హ్యాపెన్. సో అలాగా మరి రీజన్లెస్గా నవ్వకుండా ఏదో చిన్న రీజన్ ఆర్ ఫిల్మ్. చాలా బాగుందండి, సో గ్లాడ్ దట్ యు గైస్ ఎంజాయ్డ్ ఇట్. మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. అసలు ఏ మూవీలో కూడా ఇంతగా నవ్వలేదండి ఈ మధ్య కాలంలో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. అరే బ్లూ షర్ట్ ఇటు రావా నువ్వు? వాడే ఇటు రావా అన్న, వద్దా? ఇట్రా. హాయ్, ఇట్రా. నీ పేరేంటి? నేనేం చేయను బిర్యానీ ఇస్తా. నీ పేరేంటి? పేరు లేదా? అక్కడ పర్మిషన్ రావాలండి పేరెంట్స్ నుంచి. పేరు చెప్పచ్చా బాబు పేరు? చెప్పు. లేదా పేరు? సరే నన్ను చూడు, అదంతా వద్దు, వాళ్ళు వేస్ట్. నన్ను చూడు, పేరేంటిది? సినిమా చూసావు, పడుకున్నావు? ఓకే, నచ్చిందా సినిమా? చాలా నచ్చింది. వెరీ గుడ్. ఎవరు నచ్చారా? ఫైర్ మ్యాన్ నచ్చాడా నీకు? నాకు హీరో చాలా నచ్చాడు. నచ్చలేదా? ఫైర్ అంకుల్ నచ్చలేదా నీకు? సినిమా సమ్మర్ బ్లాక్ బస్టర్. ఫైర్ అంకుల్ నచ్చలేదా? భయం వేసిందా? ఈ హీరో నచ్చాడా? ఈ ఫేస్ చూసావా నువ్వు? చూడు, ఈయన మొహం చూడు. సినిమాలో చూసావా ఇతన్ని? ఆగటి వాళ్ళ అమ్మ ఏదో చెప్పాలి ముందు నుంచి. అమ్మాయి ఏమైనా చెప్పండి అమ్మా. సర్లే, నాకు భయం వేస్తుంది, వెళ్ళు. ఓకే, ఇలా చెప్పు. ఎవడరా అని చూసి. ఓకే, ఇక్కడ ఏమైంది? దెబ్బ తగిలిందా నీకు? అమ్మ కొట్టిందా? హాయ్ చెప్పు. వద్దా? సరే, నీ షర్ట్ బాగుంది, నాకు ఇస్తావా? ఇవ్వవా? సరే వెళ్ళు. ఎత్తుకెళ్ళాలా? మరి తీసుకొచ్చినప్పుడు అలా తీసుకెళ్ళాలి వెనక్కి. నన్ను పట్టేసుకున్నాను రా. హలో, చాలా బాగుంది ఇంటరాక్షన్. హలో మేడం, మీరే చేస్తారా? డాడీ మేడం కూడా అని ఉంటారా? పిలవద్దండి ప్లీజ్, నిహారిక అని పిలవండి. మీరే చేస్తారా? డాడీ కూడా ఉంటారా మేడం? ప్రొడక్షన్లోనా అండి? ఇది పింక్ ఎలిఫెంట్ వచ్చిన అదే, సో నేనే చేస్తా. మీకు నచ్చిందా అండి సినిమా? మిమ్మల్ని కలుద్దాం వచ్చారండి ఆవిడ. థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడుతున్నావు ఏం రా? నా దగ్గర మాట్లాడలేదు నువ్వు. రే బుడ్డి, వాటర్ బాటిల్ నువ్వు వస్తావా? నువ్వు కూడా మాట్లాడవా నాతో? నా ప్లీజ్. ఓకే ఓకే. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఫ్యామిలీ అందరితో కలిసి బాగా చూడొచ్చు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కలిసి చూడొచ్చు. థ్యాంక్ యూ. చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ. మీరు స్టూడెంట్స్ అందరూ మమ్మీ డాడీస్ తో చూసారు కదా సినిమా? ఎక్కడైనా ఆక్వర్డ్ కనిపించిందా?
అస్సలు ఏం లేదండి, కొంచెం కూడా లేదు. థ్యాంక్ యూ మన శివశంకర్ వరప్రసాద్ తర్వాత ఇదే బెస్ట్ మూవీ నాకు. సో థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే ఓకే. హలో సంగీత్ గారు, ఇక్కడ హై ఫై. అది మీ షర్ట్ అన్నా లేకపోతే మీ అన్నయ్య గారి షర్టా? షర్టు, టీ షర్టు, ప్యాంటు, షూస్ అన్నీ అన్నయ్యవేనా? అన్నీ వాడేవే. హిట్ నాది. దీనికి ముందు కూడా అన్నయ్యకి కూడా హిట్టేగా. ఎగ్జాక్ట్లీ, ఆ హిట్ వాడిది, హిట్ నాది, బట్టలు వాడివే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి మీతో పాటు మన యూత్తో పాటు ఫ్యామిలీస్ కూడా తీసుకొచ్చారు. ఆ పాపలు ఇద్దరు చాలా ఎక్సైట్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్, మాకు చాలా హ్యాపీ. వి రియలీ హోప్ యూ గైజ్ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. మేము నిజంగా డే 1 నుంచి ఏదైతే చెప్తున్నామో ఫ్యామిలీస్ని మళ్ళీ థియేటర్ తీసుకురావాలి. ఓన్లీ ఒక పండగకి మాత్రమే బయటకు కాదు, ప్రతి సినిమాకి తీసుకురావాలి. అదే మేము వీఆర్ ట్రయింగ్, ఒక మంచి సినిమా ఇవ్వాలి, మంచి సినిమా ఇవ్వాలని. వీ హోప్ మేము చెప్పిన మంచి సినిమా ఇచ్చామని మీరు ఒక మాట అంటే మాకు కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ హ్యాపీ అండి. ఇలాగే మీరు చూస్తూ ఉండాలి, మేము తీస్తూ ఉండాలి మంచి సినిమాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.